ప్రియ దేవుని సంగమా, ప్రభు నామ పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, వచ్చి మిమ్మల్ని స్తుతించుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు లెక్కలేని వందనాలు తండ్రి. ప్రభువా, గత వారం నుంచి వారం వరకు మమ్మల్ని చల్లగా చక్కగా కాపాడారు, మీకు వందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కోసం మీరు ఎంతగానో ప్రభువా శ్రమించి మా కోసం మీరు సిలువ వేయబడ్డారు. ఎంతో కాలం నుంచి మేము వింటున్నాం, కానీ ప్రభువా మీరు మా పట్ల చూపించిన ప్రేమను మాత్రం ఇతరుల పట్ల మేము కనపరచలేకపోతున్నాం నాయన. అదే విధమైనటువంటి ప్రేమను మేము ఒకరికొకరు పంచుకొని మీ యందు జీవించలాగున, మీ వాక్య ప్రకారం నడుచుకునేలాగున, ఆత్మ సిద్ధపాటు కొరకు ప్రభువా మేము జీవించలాగున మీరు మాకు తోడు నీడగా ఉండి ఈ రోజునటువంటి వాక్యాన్ని బట్టి మమ్మల్ని మేము హెచ్చరించుకొని నీ సన్నిధిలో ఏం మాట్లాడాలి ప్రభువా, నీ నామాన్ని మేము ఏ విధంగా గణపరచాలి, ఏదైనా శోధన వచ్చినప్పుడు మేము ఏం చేయాలి అనేటువంటి ఒక గొప్ప నిర్ణయం మేము తీసుకునే విధంగా ఈ వాక్యాన్ని మాకు అన్వయించుకునేలాగా సహాయం చేయండి. యేసునామం పేరటగా ప్రార్థిస్తున్నానైనా, ఆమేన్. మన జీవితంలో మనకి చాలా కష్టాలు బాధలు వస్తూ ఉంటాయండి. వచ్చినప్పుడు మనం చాలా వాగ్దానాలు చేసేస్తూ ఉంటాం. ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాగ్దానాలు మీరు ఎప్పుడైనా ఎవరికైనా చేశారా? ఎప్పుడైనా ప్రమాణాలు చేశారా? చాలాసార్లు మనం అనుకోని రీతిగా ప్రమాణాలు చేస్తూ ఉంటాం. దేవుని దగ్గర వాగ్దానం చేస్తాం. ఏమనంటే జనవరి 1వ తారీఖున వాగ్దానం తీసుకుని ఆ విధంగా మనం జీవించాలని గొప్ప నిర్ణయం తీసుకోవాలని అనుకుంటాం. కానీ ఒక వారం వస్తాం, 2 వారాలు వస్తాం, 3వ వారం ఏమవుతుందంటే ఆ వాగ్దానం కాస్త మనం పక్కన పెట్టేస్తాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కొన్ని సందర్భాల్లో దేవుని సన్నిధిలో ప్రమాణాలు చేయడం అండి, దేవుని సన్నిధిలో వాగ్దానాలు చేయడం చాలా డేంజర్. ఎందువల్లంటే దేవుని కనుదృష్టి మన మీద ప్రత్యేకించబడి గమనిస్తూ ఉంటారు. మనం చేసే ప్రతి క్రియ కూడా ఆయనకి అంగీకారంగా లేకపోతే మనం ఇరుకులోనూ, ఇబ్బందుల్లోనూ, కష్టాల్లోనూ పడిపోయే అవకాశం ఉంటుంది. మనం ఏదైనా దేవుని సన్నిధిలో ఆయన ఎదురుగుండా మనం ఒప్పుకోవాలన్నా ప్రార్థించినప్పుడు మన నోటి మాట ద్వారా చాలా జాగ్రత్తగా మనం ఆయన దగ్గర వాగ్దానం చేయాలి. మీరు వాగ్దానం నెరవేర్చగలను అనుకుంటేనే ఆయన దగ్గర ఒప్పుకోండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పేటువంటి స్టోరీ దానికి సంబంధించినటువంటి ఒక స్టోరీ. దేవుని ఎదుట నిలబడి మాట్లాడి ఒప్పుకోవడం, వాగ్దానం చేయడం, ప్రమాణం చేయడం చాలా తీవ్రమైన విషయంగా ఆయన పరిగణిస్తాడట. ఎలా పరిగణిస్తారంటే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నారు, చాలామంది వ్యక్తులు ఉన్నారు. అయితే ఈరోజు మనం చెప్పుకునేటువంటి వ్యక్తి చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి. ఆయన దేవుని ఎదుట ఒక ప్రమాణం చేశారట, ఒక వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం గురించి ఆయనకి ఆ వాగ్దానం నెరవేరిపోయిన తర్వాత, ఆ వాగ్దానం నెరవేరిపోయినప్పుడు ఆయన ఏం చేయాలండి? సంతోషంగా ఉండాలి కదా. కానీ దుఃఖంతో విలపిస్తూ, నేల మీద పడి బాధపడి విలపిస్తూ, ఏడుస్తూ, దుఃఖిస్తూ ఉన్నారట ఆయన. ఎందుకు ఆయన జీవితంలో అలా జరిగిందనే విషయం గురించి ఈరోజు కొద్దిసేపు మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 1 కాదండి, న్యాయాధిపతులు 11వ అధ్యాయం 1వ వచనం. గిలాదు వాడైన యెఫ్తా, చాలండి, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడు. అంటే చాలా తెలివైన వాడు, చాలా ధీటైన వాడు, చాలా యోధుడు. ఆయన ఎంత బలమైనటువంటి వాడంటే ఏ కార్యాన్నైనా సరే చేయగలటువంటి సమర్థుడటైన ఈయన. యెఫ్తా అనగా అర్థం ఏంటంటే ఎదిరించువాడు, ఏదైనా చేయగలవాడు అని అర్థం మనం తెలుసుకోవాలి. ఎదిరించువాడు అంటే దేవుణ్ణి ఎదిరించేవాడు కాదు, ఏ సమస్యనైనా పరిష్కరించగలిగినటువంటి సమర్థుడు, ఒక బలమైనటువంటి యోధుడు, ఒక గొప్ప తెలివైనటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి తెలివితేటలు, చక్కగా ఏ కార్యక్రమాన్ని అనేటువంటి సాధించగలిగినటువంటి సత్తా కలిగినటువంటి ఒక గొప్ప యోధుడట. ఇక్కడ ఈయన ఎవరికి సంబంధించిన వాడంటే గిలాదు వాడట. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడు. ఈయన ఎవరి కుమారుడంటే వేశ్య కుమారుడు.
వేశ్యకు పుట్టినటువంటి ఒక కుమారుడు. ఇతని తండ్రి ఎవరు? గిలాదు. గిలాదు వంశము గిలాదు, అతని పేరు కూడా గిలాదు అయి ఉండొచ్చు. అయితే ఈ గిలాదు వంశీయుడైనటువంటి ఈ యెఫ్తా వేశ్యకు పుట్టాడని చెప్పాను కదా. అతనికి తరువాత తన భార్యకు పుట్టినటువంటి కుమారులు చాలామంది పుట్టిన తర్వాత, నీవు వేశ్య కుమారుడు గనక నీవు మా ఇంట్లో ఉండడానికి కుదరదు, నువ్వు వెంటనే మా గృహాన్ని ఖాళీ చేసి నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళిపోని అతని గెంటి వేశారట. తన సహోదరులు గెంటేశారట. గెంటి వేసిన తర్వాత ఇతను ఏం చేశాడంటే, నీవు అన్యస్త్రీకి పుట్టిన కుమారుడు గనక నీవు ఈ వంశంలో పుట్టిన కుమారుడు కాదు, మా స్వాస్థ్యంలో కానీ మా గృహంలో కానీ మా ఇంట్లో ఉన్నటువంటి ఏ ఫలం మీద కానీ ఏ హక్కు, ఇంటి మీద కానీ ఏ హక్కు నీకు లేదు, మా స్వాస్థ్యంలో నీకు మేము ఏమీ పంచం, నువ్వు ఇమీడియట్గా ఈ గృహాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోని అంతటి బలమైనటువంటి పరాక్రమవంతుణ్ణి, అంత బలమైన యోధుడిని కూడా గెంటి వేశారట. ఎవరు? అతని అన్నదమ్ములు. గెంటి వేసిన తర్వాత ఆయన తన ప్రాణాన్ని చేత్తో పట్టుకుని అక్కడ వేరే దేశమైన వెళ్ళిపోయాడు. దేశం వెళ్ళిపోయాడంటే ఆయన ఒకసారి చూడండి 3వ వచనంలో, టోబు దేశమున నివసింపగా సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా, తన యొక్క ఆత్మని తన యొక్క జీవితాన్ని రక్షించుకోవడం కోసం అతను ఇంకా వేరే పని ఏమీ చేయలేక తన సహోదరుల నుంచి టోబు దేశానికి పారిపోయాడు. పారిపోయి అక్కడ అల్లరి జనం మధ్యలో నివసిస్తూ ఉన్నాడట. అన్ని దేశాల్లోనూ మనకంతా కూడా క్షేమంగా సంతోషంగా ఉంటుందని మనం చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ మన సొంత వాళ్ళే మనల్ని గెంటేసినప్పుడు అక్కడ వాళ్ళు కూడా మంచి లైఫ్ అక్కడ ఉంటుందని మనం అనుకోం కదా. ఇతను వేరే దేశానికి పారిపోయి అక్కడ నివసిస్తూ ఉన్నాడు. నివసిస్తూ ఉండగా కొన్ని సందర్భాల్లోనండి మనుషులు వదిలిపెట్టినా దేవుడు మనల్ని వదిలిపెట్టడు. మనుషులు మనల్ని వ్యతిరేకించినా దేవుడు మనల్ని జాగ్రత్త చేస్తాడు. ఆయన ఆదరిస్తాడు, ఆయన కనికరిస్తాడు, ఆయన గమనిస్తాడు, ఆయన దృష్టి మన మీద పెడతాడు. ఖచ్చితంగా మనకున్న కష్టాలు బాధలు ఆయన ఒక కంట చూస్తూనే ఉంటాడు. మనం ఏమనుకుంటామంటే మన బాధలు ఎవరికి పడతాయి, మన కష్టాలు ఎవరు చూస్తున్నారు, మనం ఇన్ని బాధలు పడుతున్నాం కానీ మనం పలకరించే వాళ్ళు ఎవరో పలకరించక్కర్లేదండి. దేవుడు ఉన్నాడు మనకి. మన దేవుడు బల పరాక్రమం గలవాడు, శక్తిమంతుడు, యథార్థవర్తనుడు. ఆయన మనకుండగా మనకి ఏ విషయంలోనూ భయపడవలసిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఈయన ఏం చేశాడు, ఈ ఊరి నుంచి తరిమేగా అక్కడికి వెళ్ళి ఆయన ఆ టోబు దేశంలో జీవిస్తూ ఉండగా, ఇక్కడ బైబిల్లో కూడా చాలామంది తరిమేయబడ్డారండి. అన్నదమ్ములకి అసూయకి గురిగా పడినటువంటి కొంతమంది ఈ యొక్క బైబిల్లో మనం చూసాం. యేసేపుని తీసుకుంటే యేసేపు అన్నదమ్ములు కూడా యేసేపుని చూసి అసూయతో ఆయన్ని కూడా గెంటు వేసినట్టుగా వేరే దేశం వాళ్ళకి అమ్మేసినట్టుగా మనం చూసాం. అసూయకు గురయ్యారు. కానీ దేవుడు విడిచిపెట్టాడండి? విడిచిపెట్టలేదు. ఏం చేశాడు? సరైన సమయంలో అన్నదమ్ములకి బుద్ధి వచ్చే విధముగా కరువు రూపంలో వాళ్ళని మరలా ఎక్కడికి తీసుకెళ్ళాడు? యేసేపు కాళ్ళ దగ్గర తీసుకెళ్ళి నిలబెట్టాడు. అంటే కొన్ని సందర్భాల్లో మనం ఊహించినవి, మనం అనుకోనివి మనకి దేవుడు గొప్ప కార్యరూపంలో చేస్తూ ఉంటాడు. ఈ యేసేపు కూడా తన అన్నల ద్వారా అమ్మివేయబడినప్పటికీ కరువు కాటకాలు తీవ్రమైన ఇబ్బందుల్లో పడినప్పుడు తన అన్నదమ్ములు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎవరి ప్రాణాన్ని అయితే తీయడానికి చూస్తారో అక్కడికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి ఆ లైన్లో నిలబడి ఆహారం కోసం విలపిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే శత్రువు ఎదుట కూడా దేవుడు మనల్ని తల ఎత్తువాడవుగా ఉన్నాడు. ఇక రెండోదిగా చూసినప్పుడు మనుషులుగా పిలువబడే బంధువులు, ఆత్మీయులు ఎప్పుడు కూడా మనకి ప్రతిరోజు ఒకలాగే ఉండరండి. మనకి సంతోషం బాగా కలిగింది అనుకోండి, బంధువులు ఏం చేస్తారంటే అసూయ పడతారు. మనం బాగా ఆర్థికంగా మనం బలపడుతుంటే మన చుట్టుపక్కల వాళ్ళు కానీ మన ఇరుగు పొరుగు వాళ్ళు కానీ ఏమనుకుంటారంటే వాళ్ళు చాలా ఇదైపోయారు, చాలా పెద్దోళ్ళు అయిపోయారు, చాలా గర్వపడిపోతారు. కానీ మనకి నిజానికి గర్వం ఉండకపోవచ్చు, కానీ ఎదుటి వాళ్ళు చూసే దృష్టిని బట్టి అది ఉంటుంది. ఇక్కడ కూడా అదే విధంగా మనుష్యుల యొక్క ప్రేమను మీరు ఎప్పుడు కూడా మనుష్యుల యొక్క ద్వేషాన్ని కానీ ప్రేమను కానీ అసూయని కానీ పట్టించుకోకండి. ఎందుకంటే అవన్నీ అశాశ్వతం. దేవుని ప్రేమ వైపే మీరు చూడండి, ఆయన కనికరం కోసం మాత్రమే కనిపెట్టండి. బైబిల్లో యేసేపును పనికిరాని వాడిగా చూశారు, కానీ వాళ్ళందరినీ కూడా మరలా జీవించేలా దేవుడు
ఏసేపు ద్వారా వాళ్ళకి భిక్ష పెట్టించినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. రెండోది, ఎప్పుడు ఎవరిని మనం కించపరచకూడదు. వీళ్ళు ఎందుకు పని చేయరు, వీళ్ళు ఎందులోనూ కలిసిరారు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా చూడకూడదు. దేవుని వైపే మనం చూడాలంట. మరలా అక్కడ గిలాతు పెద్దలందరూ కూడా ఒక చోట కలిశారు. ఎందుకు కలిశారంటే న్యాయాధిపతులు 10వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దామండి. యెహోవా కోపాగ్ని మండగా చాలండి, చాలు. మళ్ళీ 13వ వచనం చూడండి. యెహోవా 10వ అధ్యాయం, అయితే మీరు నన్ను విసర్జించి పోయి చాలండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ గిలాతు పెద్దలందరూ కూడా ఎవరైతే దేశం నుంచి తరిమేశారో యెఫ్తాని, ఆ దేశ ప్రజలు మళ్ళీ అందరూ కలిసి ఈ యొక్క యెఫ్తా దగ్గరికి వచ్చారటండి. టోబు దేశానికి ఆ యొక్క గిలాతు పెద్దలందరూ కలిసి వచ్చారంట. ఎందుకు వచ్చారో తెలుసా మీకు? వచ్చి మమ్మల్ని నువ్వు రక్షించవలసిన సమయం వచ్చింది, వేశ్యకుమారుడిగా గెంటు వేశారు, నువ్వు మాకు అక్కర్లేదు పో అన్నారు. అప్పుడు ఈ పెద్దలందరూ మాట్లాడలేదు. నువ్వు మాకు స్వాస్థ్యంలో నీకు చోటు ఇవ్వమన్నారు, అప్పుడు కూడా ఎవరు కలిసి రాలేదు. అయితే దేవుడు మాత్రం ఆ వ్యక్తిని ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎలాగా? ఆ యెఫ్తా దగ్గరికి గిలాతు పెద్దలందరూ వెళ్ళి మమ్మల్ని రక్షించే సమయం వచ్చింది, అన్యదేవతలు పూజించినటువంటి అమ్మోనీయులు మమ్మల్ని మా మీద యుద్ధానికి వస్తున్నారు, దయచేసి నీ వచ్చి మమ్మల్ని రక్షించాల్సిందిగా కోరుచున్నామని అడిగారట యెఫ్తా గారిని. ఎవరిని రక్షించమని అడిగారు? ఎవరిని రక్షించమని అడిగారు చెప్పండి? ఇశ్రాయేలీలు పెద్దలందరూ వచ్చి, గిలాతు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీ పెద్దలందరూ వచ్చి నీవు మమ్మల్ని రక్షించవలసినటువంటి అవసరం వచ్చింది, దయచేసి నీవు మమ్మల్ని రక్షించాలని అడుగుతున్నారు. ఎందువలన దేవునికి అక్కడ కోపం వచ్చిందంటే, దేవుని సన్నిధిని మరచి న్యాయాధిపతులు 10వ అధ్యాయం 6వ వచనంలో ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిని మరచి యెహోవాని విసర్జించి అమ్మోనీయుల దేవతలను ఫిలిష్తీయుల దేవతలను పూజించు వచ్చిరి. మళ్ళా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. దేవతలను పూజించేటువంటి పరిస్థితికి మళ్ళీ వాళ్ళు దిగజారిపోయారు. దేవుడు చేసిన మేలుని వాళ్ళు మర్చిపోయారు. దేవుడు ఆదరించినటువంటి పరిస్థితిని వాళ్ళు పూర్తిగా పక్కన పెట్టేసి అన్యదేవతల వైపు మళ్ళా తిరిగారు. 7వ వచనంలో ఇశ్రాయేలీలందరినీ ఫిలిష్తీయుల చేతికి అమ్మోనీయుల చేతికి దేవుడు మళ్ళీ అప్పగించేసాడంట. మీ ఇష్టం, వాళ్ళని ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు సంబంధం లేదు. ఎందుకంటే నేను చేసిన మేలుని వాళ్ళంతా మర్చిపోయారు, నేను వాళ్ళని రక్షించిన స్థితి వాళ్ళు మర్చిపోయారు, కాబట్టి వాళ్ళని మీ చేతికి అప్పగిస్తున్నాను, పీల్చి పిప్పు చేయండి అని యెహోవా అక్కడ ఆజ్ఞ ఇచ్చారట. 8వ వచనంలో అమ్మోనీయుల దేశంలో కాపురమున్న ఇశ్రాయేలీని ఎన్ని సంవత్సరాలు చితక్కొట్టారో తెలుసండి? అమ్మోనీయులు 18 సంవత్సరాలు చితక్కొట్టారట. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 18 ఇయర్స్ బాధ పెట్టారట. 18 సంవత్సరాలు ఇశ్రాయేలులందరినీ కూడా అమ్మోనీయులు చిత్తకొట్టి పారేశారంట. అంటే ఎవరిచ్చారు ఈ దారి? యెహోవా ఇచ్చాడు. అంటే మన మీద కోపం వస్తే దేవుడు మనల్ని ఎవరికి అప్పగిస్తాడండి? శత్రువులకు అప్పగించేస్తాడు. ఈ యెఫ్తా దగ్గరికి వచ్చి నీవే మమ్మల్ని రక్షించాలి, నువ్వు మా పట్ల మా వైపు ఉండి నీవు యుద్ధం చేయాలి. ఎవరితో యుద్ధం చేయాలి? అమ్మోనీయులతో యుద్ధం చేయాలి. దయచేసి నువ్వు రావాలి. నీవు వచ్చావనుకో, నీవు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి పదవి నీకు ఇస్తాం. యెఫ్తాకి ఇస్తున్నారంట, ఆఫర్ ఇస్తున్నారు. ఒకప్పుడు తరిమివేసినటువంటి యెఫ్తాని మళ్ళా మాకు యోధుడిగా నిలబడు, మళ్ళా మాకు యుద్ధ నాయకుడిగా నిలబడు, మా పక్షాన్ని యుద్ధం చెయ్యి, వారితో యుద్ధం చేసి మా దేశాన్ని మళ్ళీ మాకు తిరిగి, మా పిల్లలకి నెమ్మది కలిగించు, మా స్వాస్థ్యాన్ని మళ్ళీ మాకు తిరిగివు అని కోరుకుంటున్నారటండి యెఫ్తాని. అప్పుడు యెఫ్తా ఏమన్నాడంటే, నన్ను పంపించేసినప్పుడు మీరు ఎవరు మాట్లాడలేదు కదా, మళ్ళీ మీరు ఎలా వచ్చారు నా దగ్గరికి అని అడిగాడు. అడిగినప్పుడు మమ్మల్ని క్షమించు, దయచేసి మా పిల్లల తరాలన్నీ కూడా నువ్వు రక్షించాలని, రక్షించవలసిన సమయం వచ్చిందని
వచ్చి అక్కడ యెఫ్తాని వాళ్ళు అడుగుతున్నారు. అడిగినప్పుడు యెఫ్తా ఒప్పుకొని మరలా వెనక్కి రావడం జరిగింది. అయితే నీవు యుద్ధం అయిపోయిన తర్వాత కూడా మాకు ప్రధాన నాయకుడిగా ఉండొచ్చు అని వాళ్ళు ఒక కండిషన్ పెట్టారట. ఈ కండిషన్కి ఒప్పుకొని వెనక్కి రావడం జరిగింది. అయితే కండిషన్ అనే కాదండి, దేవుని యొక్క చిత్తం కూడా అక్కడ ఉంది. దేవుడు కూడా నువ్వు వెళ్ళాల్సిన సమయం వచ్చిందని అతనిలో ఒక కొలుపడం వల్ల వెనక్కి రావడం జరిగింది. ఇక్కడ ఇశ్రాయేలీలు ఒక్కొక్కసారి దేవుని ప్రేమ దయ మనపై ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే మనకు లెక్కలేంతని వచ్చేస్తుందండి. ఏముందలే, ఇవాళ చర్చికి వెళ్తాం, వచ్చి వారం రెస్ట్ తీసుకుంటాం, శుక్రవారం మీటింగ్ పెడుతున్నారంట, వెళ్ళొచ్చులే, వాళ్ళంటే ఏదో వస్తున్నారు వెళ్తున్నారులే, 10 మంది వెళ్ళారంట, ఇంకోసారి మనం వెళ్ళొచ్చులే అని మనం అనుకుంటాం. ఇప్పుడు పెట్టకపోతే ఏ గొడవ లేదు, పెట్టినప్పుడు రాకపోతే మనం దేవుని దగ్గర లెక్క చూసుకోవాల్సి ఉంటుందండి. గమనించండి, ఈ 2 వారాలు శుక్రవారాలు జరిగాయి, బుధవారాలు జరిగాయి, కానీ వచ్చిన వాళ్ళే వస్తున్నారు, రాని వాళ్ళు సెలవు తీసుకుంటున్నారు. అది మీ ఇష్టం అండి. ఎందుకంటే లెక్క అప్పజెంపవలసిన వారమే ఉన్నాం. దేవుని సన్నిధిలో ఖచ్చితంగా మనం ఇక్కడ మీటింగ్ జరుగుతూ ఉన్న సమయంలో మనకు కనిపించకపోతే దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు, మనల్ని గమనిస్తూ ఉంటాడు. మనం ఏ పని మీద ఆగిపోయామో ఆయన గమనిస్తాడు. కరెక్ట్ అయినటువంటి సరి అయినటువంటి రీజన్ మీద ఆగిపోయారా, లేకపోతే బద్ధకంతో ఆగిపోయారా, లేకపోతే లెక్కలేనితనంగా ఆగిపోయారో సమాధానం మనం ఎవరి మట్టుకు వాళ్ళే ఆయన దగ్గర చెప్పాల్సి ఉంటుంది. మన శుక్రవారం చక్కగా కూడిక జరిగిందండి 2 సార్లు కూడా. ఒకసారేమో మెసేజ్ జరిగింది, రెండో స్త్రీల కూడికలో ప్రేయర్స్ జరిగాయండి. చాలా బాగా ప్రేయర్స్ జరిగాయి. అందరం కూడా అన్ని కుటుంబాల కోసం ప్రార్థన చేస్తాం. మీరు కూడా ప్రతి శుక్రవారం వచ్చి ఆ ప్రార్థనలో ఏకీభవిస్తే మన కుటుంబాలు చాలా అభివృద్ధి పదంగా ఆశీర్వాదకరంగా ఉండొచ్చని ఉంటాయని నేను ప్రభువు నామ పేరట మిమ్మల్ని కోరుతున్నాను. ఎందువల్లంటే అందరూ అలసిపోయే వాళ్ళమే, అందరూ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళమే, అందరూ మన పని పాటల్లో తీవ్రంగా శ్రమించి వచ్చేవాళ్ళమే. అయినా దేవుని సన్నిధిలో ఒక్క పూట గడిపితే 1000 దినాలు బయట గడిపిన దానికంటే శ్రేష్టం అండి. అది గుర్తుంచుకుని ఖచ్చితంగా ఈ శుక్రవారం ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోవడానికి ఇక్కడికి రావాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇక్కడ ఇశ్రాయేలీలు యెహోవాను రక్షించమని, నీకు వ్యతిరేకంగా పాపం చేశాము, దయచేసి మరలా మాకు సంతోషాన్ని ఇయ్యని ఈ విశ్వాస వీరుణ్ణి గొప్ప నాయకుడిని కోరుతున్నప్పుడు ఆయన వెనక్కి వచ్చి గిలాతు దేశస్తులందరి దగ్గరికి వచ్చి ఆయన మరలా యుద్ధానికి తయారైనట్టుగా చూస్తున్నాం. యెఫ్తా వచ్చి వెంటనే యుద్ధానికి వెళ్ళిపోలేదండి. ఏం చేశాడో తెలుసా? యెహోవాకు మొర్రపెట్టాడంట. ఓ దేవుడా, నేను యుద్ధానికి వెళ్తున్నాను, ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో నాకు విజయం కలుగుచేయి అని దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేశాడండి. ఆయన ఏ నిబంధన చేశాడంటే ఆ నిబంధన ద్వారా ఆయన జీవితమే మారిపోయింది, ఆయన జీవితమే కష్టాల్లో పడిపోయింది. అంటే కొంచెం ఆలోచించవలసిందేమో. యెఫ్తా గారు ఏం చేశారంటే ప్రభువు నామం పేరట ప్రార్థన చేస్తున్నాడంట. యెహోవా తండ్రి, నేను యుద్ధానికి వెళ్తున్నాను, యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు విజయాన్ని కలుగజేయి, వెళ్ళమంటారా వద్దంటారా అని ప్రార్థించాడంట. ప్రార్థించినప్పుడు అక్కడ వెళ్ళమని ఒక సూచన వచ్చినట్టుగా ఉన్నట్టుంది. ఆయన మానసికంగా శారీరకంగా యుద్ధానికి తయారవుతున్నారు. అక్కడ ఈ లోపల అమ్మోనీయుల రాజు వద్దకి ఈయన ఏం చేశాడంటే, మేము యుద్ధానికి వస్తున్నాము, మీరు ఎందుకు వచ్చి మా దేశాన్ని ఆక్రమిస్తున్నారు, యుద్ధం వద్దు, మీకు మాకు ఏ గొడవలు వద్దు, వెనక్కి వెళ్ళిపోండి అని ఆ అమ్మోనీయుల రాజు దగ్గరికి ఈయన వర్తమానం పంపించారంట. ఫస్ట్ రాజీ పడమని వర్తమానం పంపించారు. అయితే వాళ్ళు ఒప్పుకోలేదు. పూర్తిగా వీళ్ళతో వాళ్ళ విరోధం కావాలని కోరుకుంటున్నారు. లేదు, మా దేశాన్ని మీరు ఆక్రమించారని వాళ్ళు మరలా తిరిగి సమాధానం పంపించారు. రెండోసారి మళ్ళా పంపించారు. ఈయన యుద్ధం వద్దు, మా దేశాన్ని మీరు ఆక్రమించారు, యుద్ధం వద్దు అని పంపించినప్పుడు, లేదు మా దేశాలే మీరు ఆక్రమించారు, మేము ఖచ్చితంగా యుద్ధానికే వస్తామని కబురు చేశారు వాళ్ళు. ఎవరు? అమ్మోనీయులు. ఇలా జరుగుతూ ఉండగా ఈయన ఏం చెప్తున్నాడంటే, 300 సంవత్సరాల క్రితం యెహోవా ఇశ్రాయేలీలకి మీరు ఆక్రమించిన దేశాలన్నీ కూడా ఇశ్రాయేలీలకి సొంతం చేశారు, మీరు ఆక్రమిస్తున్నారు, మీరు యుద్ధానికి రావద్దు అని ఈయన మరలా లెటర్ రాసినప్పుడు వాళ్ళు, లేదు మేము సంధికి ఒప్పుకోము, మేము కాంప్రమైజ్ అవ్వము, మీతో కలవము, యుద్ధమే అని చెప్పారట. వెంటనే ఈయన యుద్ధానికి
బయలుదేరారు. బయలుదేరే ముందు ఈయన ఏం చేశారు, ఇంతకీ ఈ అమ్మోనీయులు ఎవరు? ఈ అమ్మోనీయులకి చాలా పాత్ర ఉందండి, చాలా పెద్ద సబ్జెక్టు, కానీ సింపుల్గా మీకు చెప్తాను. ఏమంటే సొదొమ గొమొర్రాలు నాశనం అయిపోయాయి. అగ్ని వర్షం కురిపించి ఆ దేశాలు ఎంతో పాపం చేయడం వల్ల సొదొమ గొమొర్రాలు నాశనం అయిపోయి ప్రజలందరూ నశించిపోయారు. అయితే అబ్రహాము గారు మీద ఉన్నటువంటి ప్రేమ చెప్పున ఈ లోతుని మాత్రం మేనల్లుడిగా ఆయన రక్షించాడు. అయితే లోతు భార్యను కూడా రక్షిద్దామనుకుంటే ఆమె వెనక్కి తిరిగి చూడటం వల్ల ఉప్పు స్తంభంగా మారిపోయింది. సొదొమ గొమొర్రాలో ప్రజలందరూ కూడా నాశనం అయినప్పటికీ లోతు తన 2 కుమార్తెలతో బయటకు వచ్చారు. వచ్చినప్పుడు ఆ 2 కుమార్తెలకు కూడా బయటకు వచ్చిన తర్వాత లోకాశ కలిగి తన తండ్రితో వ్యభిచారం చేయటం వలన వారిద్దరికీ కూడా 2 కుమారులు పుట్టారండి. పెద్ద కుమార్తెకి ఎవరు పుట్టారంటే మోయాబు పుట్టాడు. మోయాబు అని పేరు పెట్టింది. అతను ఇప్పటికీ మోయాబీల వంశానికి మూలపురుషుడిగా ఉన్నాడు. రెండో కుమార్తెకి బెన్యమీ అనేటువంటి కుమారుడు పుట్టాడు. ఆ బెన్యమీ కుమారుడే అమ్మోనీయులకు మూలపురుషుడు. అయితే ఈ అమ్మోనీయులు అక్కడి నుంచి వచ్చినటువంటి సంతానం. దేవుని మాట వినినవారు కాదు, దేవుని ఎదిరించిన వారు. దేవునికి ఎప్పుడు కూడా వాళ్ళు లేరండి. ఇక్కడ జీవితమే ఒక పాప జీవితంగా పుట్టారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మోనీయులు ఎప్పుడూ కూడా ఇశ్రాయేలీల మీద విరుచుకు పడిపోతూ ఉండేవారు. ఎందుకు విరుచుకు పడిపోయేవారంటే ఇశ్రాయేలీలకి వాగ్దాన భూమి ఇచ్చాడు కదా దేవుడు. ఆ వాగ్దాన భూమి విషయంలో వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ప్రయాణం చేస్తున్నప్పుడు బిలాముని పెట్టుకున్నారంట. వాళ్ళు అడుగడుగునా వీళ్ళని శపించడం కోసం. ఆ కోపం దేవునికి ఉందంట. ఆ కోపం దేవునికి ఉండి ఈ అమ్మోనీయుల్ని ఎక్కడంటే అక్కడ వాళ్ళని నిర్మూలిస్తూ ఉన్నారు దేవుడు. అయితే ఇక్కడ ఈ విధంగా వీళ్ళ మీద ఉన్నటువంటి కోపం చెప్పున ఇశ్రాయేలుని అడగదొక్కుతున్నారని దేవునికి చాలా కోపం వచ్చి వీళ్ళ మీద చాలా కోపాన్ని వీళ్ళ మీద ప్రదర్శిస్తూ దేవుని సభలోకి వీళ్ళు ఎప్పుడూ రాకూడదని నిషేధం చేశారంట. అక్కడ ఆయన ఎక్కడికక్కడే వాళ్ళని ఖండిస్తూ ఉన్నప్పటికీ వాళ్ళ యుద్ధానికే సిద్ధమయ్యారు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలో ఇప్పుడు చూడొద్దండి, నేను చెప్పేస్తాను. అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు, వారిలో 10వ తరం వారైనను ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదని శపించి, ఎంత శాపమో చూడండి. 10 తరాల వరకు కూడా అమ్మోనీయులు ఎవరు కూడా యెహోవా సన్నిధిలోకి రాకూడదు అని దేవుడు శపించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే అమ్మోనీయులు అంటే ఎంత వ్యతిరేక భావం దేవుని దగ్గర ఉందో చూడండి. వ్యతిరేక భావం, ఎదిరించే మనస్తత్వం, నిర్మూలించే మనస్తత్వం, వాళ్ళకి ఎట్టి పరిస్థితులను కూడా దేవుడు చూపించే ప్రేమను లెక్క చేయనటువంటి మనస్తత్వంతో ఉన్నటువంటి అమ్మోనీయులు పగతో ద్వేషంతో ఉండి ఈ యెఫ్తాని యుద్ధానికి రమ్మని పిలుస్తున్నారు. ఈ యెఫ్తా యుద్ధానికి వెళ్ళే ముందు ఒక మాట, అమ్మోనీయుల మార్గం వెళ్ళినప్పుడు నీవు వాడిని బాధించొద్దని మోషేకి యెహోవా చెప్తున్నారంట. ఎక్కడ ఆయన ద్వేషిస్తున్నారు, ఆ సమాజంలో వాళ్ళు ఎవరు రాకూడదని చెప్తున్నారు, దేవుని సన్నిధిలోకి వాళ్ళని ప్రవేశపెట్టొద్దని చెప్తున్నారు, వాళ్ళని ఏ విధంగానూ క్షమించనని చెప్తున్నాడు. అయినప్పటికీ ప్రేమ కూడా చూపించాడండి కొన్ని సందర్భాల్లో అమ్మోనీయుల మీద. వాళ్ళు ఏమన్నా మార్పు వస్తుందేమని, మార్పు ఎక్కడా రాలేదండి. మార్పు రాలేదు కదా, కఠినం కలిగినటువంటి మనసుతో ఉన్నారు. మనం కూడా ఒకసారి గమనించుకుందాం, మన మనస్సులను ఒకసారి చూసుకుందాం. మనలో కఠినత్వం ఉందా, మార్పు ఉందా? దేవుని సన్నిధికి వస్తున్నాం, వెళ్తున్నాం, కానీ ఎక్కువ దేవుల్లో గడపాలనే ఒక నిర్ణయం అయితే మనం తీసుకున్నామా లేదా? మనం ఏ విషయంలోనైనా తప్పు చేస్తున్నామా, లేకపోతే దేవుని సన్నిధికి వచ్చే విషయంలో మనం లేటుగా వస్తున్నామా అనేది ఒకసారి గమనించండి. దేవుడు ఇశ్రాయేలు వాగ్దాన భూమిని చాలా ప్రేమతో ఇచ్చాడండి. వాళ్ళంటే చాలా ఇష్టం ఆయనకి. ఎన్నిసార్లు విసర్జించినా, ఎన్నిసార్లు అన్యదేవతలు పూజించినా ఆయన క్షమిస్తూ ఆదరిస్తూ ఉన్నాడు. అయితే అమ్మోనీయులను మాత్రం కొన్ని సందర్భాల్లో ప్రేమించాడు, కానీ వాళ్ళు నిలుపుకోలేదు. నిలుపుకోయినప్పుడు వాళ్ళ యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. యెఫ్తా మొక్కుబడి చేసుకున్నాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు. ఏమని మొక్కుబడి చేసుకున్నాడు? అమ్మోనీయుల మధ్య న్యాయం జరిగించే దేవుడు నీవే, నీవే న్యాయాధిపతివి, నీవే రక్షించేవాడివి, నేను యుద్ధానికి వెళ్ళినప్పుడు నువ్వు నాతో ఉండాలి దేవా అని ప్రార్థన చేసుకుని, మన జీవితాలకి న్యాయం జరగాలంటే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయనే న్యాయాధిపతి.
ఏ విషయంలోనే మనకి న్యాయం జరగాలంటే ఆయన మాత్రమే మనల్ని న్యాయం చేస్తాడు, ఎవరూ న్యాయం చేయరు. ఈ లోకంలో ఒక వ్యక్తిని మనం న్యాయం చేయమని అడిగినప్పుడు నీ వైపు ఒకసారి మాట్లాడవచ్చు, నా వైపు ఒకసారి మాట్లాడవచ్చు, కానీ దేవుడు మాత్రం ఎప్పుడూ ఒక్కవైపు మాట్లాడండి. నిన్ను ప్రేమిస్తాడు, నన్ను ప్రేమిస్తాడు. న్యాయం ఎటుంటే అటే ఆయన తీర్పిస్తాడు. ఇక్కడ న్యాయాధిపతులు 11:29 అధ్యాయంలో యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా, యెఫ్తా మీదకి యెహోవా ఆత్మ వచ్చిందంటండి. ఓ వెళ్ళు, నేను నీకు ఫుల్ సపోర్ట్ ఉంటాను, ఆ యుద్ధంలో నీతో నేను ఉంటాను, వెళ్ళని చెప్పినప్పుడు అమ్మోనియల్ని అప్పగించేశాడు. ఆయన ఎవరికి అప్పగించాడు? యెఫ్తాకు అప్పగించేశాడు, పూర్తిగా అప్పగించేశాడు. అప్పగించి నీవు నా చేతికి అమ్మోనియల్ని అప్పగించిన ఎడలా నేను అమ్మోనియల యొద్ద నుండి నా గృహం దగ్గరికి వచ్చినప్పుడు, ఇక్కడ జాగ్రత్తగా వినండి, నీవు అమ్మోనియల్ని నాకు అప్పగించిన ఎడలా ఇశ్రాయేలీయులకు విడుదల కలిగించిన ఎడలా నేను యుద్ధాన్ని చేసి సంతోషంతో వెనక్కి వచ్చినప్పుడు నా గృహము నుంచి ఏదైతే నాకు ఎదురు వస్తుందో అది నీకు మొక్కుబడిగా చెల్లిస్తానని యెఫ్తా గారు దేవుని దగ్గర ఒప్పుకున్నారట. ఏమండి, ఈ విధమైన మొక్కుబడులు కొన్ని సందర్భాల్లో సంతోషాన్ని ఇస్తాయి, కానీ కొన్ని సందర్భాల్లో ఆవేదన మిగిలిస్తాయి, కొన్ని సందర్భాల్లో నిరాశను మిగిలిస్తాయి. ఈయన ప్రార్థించారు, ఆత్మనిమ్మన్నారు, ధైర్యాన్ని ఇమ్మన్నారు, శక్తిని ఇమ్మన్నారు, శత్రువులు నిర్మించే కెపాసిటీ ఇమ్మన్నారు. అయితే ఇక్కడ ఈయన ఏం చెప్పాడంటే, నా గృహం దగ్గరికి యుద్ధం ముగించుకుని నేను తిరిగి వచ్చినప్పుడు ఏది అయితే నాకు ఇంటి నుంచి ఎదురొస్తుందో అది నేను మొక్కుబడి నీకు చెల్లిస్తాను అని ఆయన ఒప్పుకున్నారు. ఒప్పుకుని 11:31లో క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎవరు ముందర నా ఇంటిలో నుండి బయలుదేరి నాకు ఎదురు వస్తారో వారిని యెహోవాకు ప్రతిష్ఠ చేస్తాను మరియు దాని దహన బలిగా అర్పించదను అని మొక్కుబడి చేసెను. 31వ వచనంలో ఈ మొక్కుబడి మనుషుల జంతువుల అనేది క్లారిటీ లేదు, కానీ ఈయన మాత్రం ధర్మశాస్త్రం బట్టి దేవునితో చేసే మొక్కుబడి అంటండి తప్పక నెరవేర్చాలంట. ధర్మశాస్త్రం ఇక తిరుగుండదండి, పనిష్మెంట్ ఇచ్చిందంటే కింద పడాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మొక్కుబడి నువ్వు ఇచ్చావంటే, నువ్వు ఒప్పుకున్నావంటే, ప్రమాణం చేసావంటే తీర్చాల్సిందే, దాన్ని కొట్టివేయటకు వీల్లేదు. సంఖ్యాకాండం 30:20 వచనంలో చూడండి, సంఖ్యాకాండం 32వ వచనంలో ఒక్కసారి చూడండి. ఒకడు యెహోవాకు మొక్కుకొని ఎడల తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. నోట నుండి నువ్వు కనుక మొక్కితే అది ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21, 23 ఒకసారి చూడండి. 23, 21, 23. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని తరువాత ఆ మొక్కుబడి చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని ఆయన రాబట్టుకుంటాడంటండి. ఎలా రాబట్టుకోవాలో ఆయనకి తెలుసు, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో నిన్ను వంచాలో ఆయనకి తెలుసు. కాబట్టి ప్రమాణం చేసేటప్పుడు, మొక్కుబడి చేసేటప్పుడు అనాలోచితంగా పలక్కండి, అనాలోచితంగా దేవుడి దగ్గర ఒప్పుకోకండి. నువ్వు వస్తాను అని దేవుని సన్నిధిలో మొర్ర పెడితే ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే, లేకపోతే అనాలోచితంగా అయితే అది నీకు పాపము. చదవండి, అది నీకు రాబట్టుకొను, అది నీకు పాపమగును. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అనాలోచితంగా ఏదో నోటితో ఏదో మాట్లాడేస్తానులే అనేసి మనం దేవుని సన్నిధిలో మొక్కుబడులు చెల్లించకూడదటండి, వాగ్దానాలు ఇవ్వకూడదట, ప్రమాణాలు చేయకూడదట, ఒట్టులు పెట్టకూడదట. నువ్వు చేస్తాను అంటేనే పెట్టాలి, లేకపోతే అది మనకి ఏమవుతుందండి? పాపం అయిపోతుంది. ధర్మశాస్త్రం ఎరిగిన ఏ యాజకుడు కూడా యెఫ్తా వలె మొక్కుబడులు చెల్లించలేదంట, మొక్కుబడులు చేయలేదంటండి. చెయ్యగలిగిందే చేశారంట, కానీ ఇక్కడ ఏ యాజకుడు కూడా తొందరపడి ప్రమాణాలు చేయడం కానీ ఈ విధమైనటువంటి మొక్కుబడులు చేయడం కానీ చేయలేదు. అయితే యెఫ్తా విజయాన్ని చేతపట్టుకుని సంతోషముగా ఆనందంగా, నా దేవుడు నాకు మేలు చేశాడు, నా దేవుడు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాడు, అమ్మో నేను అడగదుక్కాను, నేను నా విజయం నా చేతిలోకి వచ్చింది అనేసి సంతోషంగా ఆ దేశ ప్రజలకు ఆ విజయాన్ని అందించాలని తను కత్తి పట్టుకుని సంతోషముగా విజయ గర్వంతో ఆనందంగా పరుగులు తీస్తూ తన గృహానికి వస్తున్నాడు.
అంతే కదా, ఏదైనా సంతోషం ఉన్నప్పుడు మన గృహంలో ముందు మన బిడ్డలతోనూ, మన తల్లిదండ్రులతోనూ, లేకపోతే మన భర్తతో, మన భార్యతో అలా చెప్పుకుంటాం కదండి. అదే విధంగా ఫస్ట్ ఆయన గృహం దగ్గరికి వచ్చినప్పుడు, ఆ కత్తి తీసుకుని వచ్చినప్పుడు ఆ ఇంటిలో నుంచి ఎవరు వస్తున్నారంటే తన కుమార్తె ఎదురొచ్చిందంటండి, ఏకైక కుమార్తె. ఆ ఏకైక కుమార్తె తంబురతో తండ్రి విజయాన్ని పొందుకున్నాడని సంతోషంతో వాయించుకుంటూ బయటికి రావడం జరిగింది. ఇక యెఫ్తా గారు చూసి విలపిస్తూ కింద పడి, కత్తిని కింద పడేసి ఆయన దుఃఖంతో విలిపిస్తూ కింద పడిపోయి, నా కుమార్తె నీవే ఎందుకు వచ్చావమ్మా అని నేల మీద పడి ఏడుస్తున్నాడట. ఎందువలన? నా కుమార్తె నీకు బలిగా ఇస్తాను అని ఆయన చెప్పలేదు, కానీ ఇంటిలో నుంచి ఏదైతే ఎదురొస్తుందో దాన్ని నీకు బలిగా ఇస్తానని చెప్పాడు, నీకు మృక్కుబడిగా చెల్లిస్తానని చెప్పాడు. ఆ మృక్కుబడిగా చెల్లిస్తానని చెప్పినప్పుడు వెంటనే తన కుమార్తె రాగానే, కుమార్తెని బలి ఇవ్వాలా ఇవ్వకూడదండి? ఇచ్చి తీరాలి. దేవుడు విజయాన్ని ఇచ్చాడు నీకు, దేవుని దగ్గర నువ్వు ప్రమాణం చేస్తావు అంటే నీవు దేవుని సన్నిధికి వస్తానని జనవరి 1వ తారీఖున నూతన సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకున్నావు, లేకపోతే దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కువసేపు గడపాలని నిర్ణయం తీసుకున్నావు, కానీ గడుపుతున్నావా లేదా? నువ్వు దేవుని దగ్గర తీసుకున్నటువంటి ప్రమాణాన్ని నెరవేరుస్తున్నావా లేదా? అది ఒకసారి గమనించండి. గమనించి ఈ విధంగా శీల లేకపోతే ఆదా అని ఆమెకి పేరట. ఈ అమ్మాయిని చూసి ఆయన కింద పడి ఆ విజయాన్నంతటినీ మర్చిపోయి తీవ్రమైన దుఃఖంతో విలపిస్తూ నేల మీద పడి కొట్టుకుని ఏడుస్తున్నాడు, తన కుమార్తెని బలి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని. ఎందుకు వచ్చావమ్మా, నువ్వే ఎందుకు రావాలి అనేసి. అది దేవుని చిత్తమై ఉన్నది. అంటే ఇక్కడ బైబిల్లో తండ్రి అయిన దేవుడు పాపుల కోసం బలి అర్పించాడండి. మన కోసం ఆయన కుమారుణ్ణే బలి అర్పించారు. రెండోదిగా తీసుకున్నప్పుడు అబ్రహాము తన కుమారుని బలిగా అర్పించమని దేవుడు కోరాడు. ఆదికాండం 22:1 వచనంలో ఉన్నాయండి, బలులు ఉన్నాయి. కానీ ఈయన దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు, మొక్కుబడి చేశాడు. నేను నా కుమార్తెని అనలేదు, కానీ ఏది నా గృహం నుంచి వస్తే అదే నీకు మొక్కుబడిగా చెల్లిస్తానని చెప్పాడు. అంటే దేవుని కొరకు జీవించేవారు ఎలా ఉండాలంటే ఎన్ని పరీక్షలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినా మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గర దేవుని ఎదుట మోకరించి ఉండాలండి. ఎప్పుడు కూడా మనం మన గొప్పతనమని కానీ, మనం చాలా ఏదైనా సాధించగలమైనటువంటి ధీమా కానీ, విజయగర్వం కానీ ఏది కూడా ఉండకూడదు. తర్వాత మనం తీసుకునే నిర్ణయంలో అది కరెక్టే కాదా, మన వల్ల అవుతుందా లేదా అనేటువంటి నిర్ణయాన్ని కూడా మనం తీసుకోవాలి. ఈయన యెఫ్తా గిలాద్ దేశానికి చెందినటువంటి వాడు, ఇశ్రాయేలుకి రక్షకుడుగా ఆయన నియమించారు, తరుమబడ్డాడు, అధిపతిగా నిర్ణయించబడ్డాడు, ఒక ఒప్పుకోలు మొక్కుకున్నాడు, ఇశ్రాయేల్ని శత్రువుల చేతిలో నుంచి విడిపించాడు, చివరికి మొక్కుబడి చెల్లించవలసిన వాడిగా నిలబడ్డాడు ఇక్కడ. అయితే తన కుమార్తెతో ఈ విషయం చెప్పినప్పుడు తన కుమార్తె ఏమని తెలుసా? మీరు ఏమి ఒప్పుకున్నారో అది చెయ్యండి, మీరు ఏమి చెయ్యాలనుకున్నారో అది చెయ్యండి అని చెప్పి తన తండ్రికి విధేయత చూపించినటువంటి కుమార్తెగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆమె నాకు ఒక 2 నెలల టైం ఇవ్వండి, నేను నా కన్యాత్వం గురించి వెళ్ళి ప్రార్థిస్తాను, కొండ మీద వెళ్ళి ప్రార్థించుకుని 2 సంవత్సరాలు ప్రార్థించుకుని ఆమె మళ్ళా వెనక్కి వచ్చి మీరు కోరుకున్నట్టుగా చేయండి నాన్నగారని తండ్రికి సమాధానం చెప్పినట్టుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. శ్రమలు రాగానే మనం దేవుడితో ఉంటామని అనుకుంటామండి, కాదు. అన్ని క్షణాల్లోనూ దేవునితో ఉండాలి. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏమొచ్చినా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. 1 దశలోనికి 5వ అధ్యాయం 16వ వచనంలో ఎల్లప్పుడూ సంతోషంగా ప్రభువునందు జీవించాలి. కష్టాలు వచ్చినప్పుడు బాబు నేను దేవుని గుడికి రాను, దేవుడు నాకు ఏం చేయలేదని అనకూడదండి, సంతోషంగా ఉండాలి. 17వ వచనంలో ఎడతెక్క ప్రార్థన చేయాలి, సంతోషంగా ఉండాలి, ప్రార్థన చేయాలి. మన హృదయం సంతోషిస్తూ ఉంటే మనమంట సురక్షితంగా ఉంటామంట. అంటే హృదయం సంతోషంగా ఎప్పుడు ఉంటుంది? దేవునితో నువ్వు ఐక్యంతో ఉంటే, దేవునితో సంబంధం కలిగి ఉండి, దేవునితో అనుక్షణం నువ్వు ప్రార్థిస్తూ ఉంటే నీకు మంచి సంతోషం ఉంటుంది, సురక్షితంగా నివసిస్తావు. మన దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడకూడదండి. ఎందుకంటే దేవుడు చేస్తాడేటి, ఏదో అనుకున్నామంతే అక్కడ అని రకరకాలుగా
రకరకాల ఆలోచనతో ఈ లోకంలో మనం పరిగెడుతూ ఉంటాం. అది కరెక్ట్ కాదండి. మీరు ఎటు పరిగెట్టినా చివరికి రావాల్సింది దేవుని దగ్గరికే. మీరు ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నా చివరికి రావాల్సింది దేవుని దగ్గర మొర్రపెట్టాల్సిందే. గమనించండి, ఇక్కడ ఈయన కుమిలిపోతూ దుఃఖిస్తున్నాడు. అయినా అక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమం జరగాల్సినటువంటి సమయం వచ్చింది. యెఫ్తా నుండి మనం ఏమి నేర్చుకోవాలి? చివరిగా యెఫ్తా నుండి మనం ఏమి నేర్చుకోవాలంటే, ఇతరుల పాపాల గురించి ప్రజలు బాధపడతారు. క్రైస్తవులుగా మన పాపాల గురించి ఎవరు బాధపడతారు చెప్పండి? దేవుడు బాధపడతాడు. ఇతరుల పాపాల వల్ల ప్రజలు బాధపడతారు. అంటే అమ్మోనీయులకి ఆ ప్రజలకి జరిగినటువంటి యుద్ధం వలన యెఫ్తా బలైపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. యెఫ్తా టోబు దేశానికి వెళ్ళిపోయి అక్కడ హాయిగా ఉన్నాడని మనం అనుకున్నాం. కానీ దేవుని నిర్ణయం ఏంటంటే ఒక యోధుడుగా చూడాలని వెనక్కి తీసుకొచ్చాడు. అయితే ఆయన తొందరపడి ఒక మొక్కుబడి పట్టి, అలా కాకుండా పండితుల అభిప్రాయం ఏంటంటే, అలా కాకుండా యెఫ్తా దేవుని దగ్గర, దేవుడా ఈ కార్యాన్ని నువ్వు చెయ్యి, నీకు నేను బలమైన నాయకుడిగా నిలబడతాను, నీ యొక్క సన్నిధిలో నీ యొక్క మహిమను నేను చాటుతాను అని చెప్పుంటే సరిపోను. మొక్కుబడి చెల్లించి తన కుమార్తెని బలిచ్చినట్టుగా చూస్తున్నాము. తన యొక్క ఇతరుల పాపాల కోసం తన గృహాన్ని బాధతో నింపుకున్న పరిస్థితి వచ్చింది అని కొంతమంది అభిప్రాయం. అయితే ఇక్కడ మనం ఏం చూడాలంటే, క్రైస్తవులుగా మన పాపాలని దేవుడు మోస్తున్నాడు. మన చుట్టూ ఉన్న వ్యక్తులపై కూడా ఆ ప్రభావం పడుతుంది. ఏంటి? వాళ్ళ దేవుడు సిలువేయబడ్డాడంట, ఆయన వీళ్ళ పాపాలన్నింటినీ కూడా మోసారట, కానీ వాళ్ళు ఆయనలో చాలా ప్రేమ కనికరం ఉంది. అన్యులు మనల్ని ఇలా అనుకుంటారు. ఏమనుకుంటారు? దేవుడా దేవుడా అంటారు, వాళ్ళలో ఏ మార్పు లేదు, వాళ్ళు మాట్లాడితే వినలేకపోతున్నాము, వాళ్ళలో క్రమం లేదు అని కొన్ని సందర్భాల్లో క్రీస్తు వ్యతిరేకులు మన మీద అక్షింతలు జల్లాలని చూస్తూ ఉంటారండి. మనం ఆ విధమైనటువంటి ప్రవర్తన కాకుండా మన నోట్లోంచి వచ్చిన మాటలు కానీ మన ప్రవర్తన బట్టి కానీ, వాళ్ళు ప్రతి ఆదివారం గుడికి వెళ్తారండి, క్రైస్తవులట, వాళ్ళలో చాలా మార్పు ఉంటుంది, వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాల్సి ఉందండి అనే ఒక విధమైనటువంటి కాంప్లిమెంట్ మనం పొందుకోవాలి, ప్రశంస మనం పొందుకోవాలి. అంటే దేవుని యందు నిత్యము నిలకడగా మనం జీవించాలి. అంతేకాదు కీర్తనలు గ్రంథం 37వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. చాలండి, చాలు. యెహోవా యందు నమ్మిక ఉంచి మనం చెయ్యాలి అనుకున్న వరకు కూడా మేలు చేయాలండి. ఆయన యందు నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంచి మనం సత్యం అనుసరించి జీవించాలి. సత్యం అనుసరించి జీవించినప్పుడు మనకి ఏమవుతుందంటే అన్నీ విజయాలేనండి, అన్ని విజయాలే. ఆయన ప్రేమను పొందుకుంటూ ఉంటాం. కాబట్టి చాలా ప్రమాణాలు బైబిల్లో కూడా చూసాం. యాకోబు కూడా ఆ విధంగానే ప్రమాణం చేశాడండి. హన్నా కూడా అదే విధంగా ప్రమాణం చేసింది, తన బిడ్డని సేవకిస్తానని. కొంతమంది కొన్ని నెరవేర్చగలుగుతారు, కొన్ని నెరవేర్చలేకపోతారు. కాబట్టి ప్రమాణం చేసేటప్పుడు కానీ, మొక్కుబడి చెల్లించేటప్పుడు కానీ, దేవుని దగ్గర వాగ్దానం చేసేటప్పుడు కానీ మన మనస్సుతో మనం ఖచ్చితంగా నెరవేర్చగలమనేటువంటి ఒక అభిప్రాయం ఉంటేనే ఆయన దగ్గర మీరు ప్రమాణాలు చేయండి. లేకపోతే కొన్ని కష్టాలు బాధలు వస్తాయని వాక్యం హెచ్చరిస్తుంది. యెఫ్తా చివరికి చాలా బాధతో విలపిస్తూ తన యోధుడైనప్పటికీ నేల మీద పడి తన జీవితాన్ని విచారంతో నింపుకున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మాట్లాడే మాటలు కానీ, ఒప్పుకోలు కానీ చాలా నిజాయితీగా యథార్థంగా ఉండాలని, యెఫ్తా జీవితంలాగా మనం తొందరపడి ఏ మాటలు మన నోట్లో నుంచి అనాలోచితంగా పలకకూడదని మిమ్మల్ని అందరినీ ప్రభు నామం పేరిట హెచ్చరిస్తున్నాను. వందనాలండి.